అంటే యోబు పక్షాన ఉన్నది ఎవరు? యోబు పక్షాన ఉన్నది ఎవరు? ఆ నీతిమంతుని పక్షాన ఉన్నది ఎవరు? ఆ యథార్థవంతుని పక్షాన ఉన్నది ఎవరు? అంత ప్రార్థన కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు తన పక్షాన నిలబడ్డాడు. యథార్థతను కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు తన పక్షానికి వచ్చేసాడు. న్యాయముగా ప్రవర్తిస్తాడు కాబట్టే తన పక్షాన దేవుడు బలవంతుడుగా నిలబడి ఉన్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? నువ్వు ఎప్పుడైతే దేవునికి స్వాధీనపరచుకుంటావో, నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకొని వైరాగ్యంతో బ్రతక ఉద్దేశం నువ్వు కలిగి ఉంటే, ఎలాంటివి నీ మీదకి దాడులు చేయాలని వచ్చినా ఆయన ఆత్మ ఒప్పుకోదు, ఊరుకోదు. ఊరుకుంటుందండి? చెప్పండి, ఊరుకుంటుందా? ఊరుకుంటుందా? వెళ్తూ ఉన్నటువంటి దారిలో సంసోనుకు దాడి చేయాలని సింహం తన మీద పడబోతే అక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవుని ఆత్మ సంసోనును బలపరిచిందట. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుని ఆత్మ తనలోకి వచ్చి ఆ సింహాన్ని అట్ట పట్టి చీల్చిపడేశాడండి. సింహం బలం దగ్గర మన బలం ఎంత? బలం ఎంతండి బ్రదరు? సింహం బలం గొప్పదా, మన బలం గొప్పదా? సింహం బలం గొప్పది. కానీ దేవుని ఆత్మట, చూడండి, దేవుని ఆత్మట ఆ ప్రమాదంలో, ఆపత్కాలమైనటువంటి ఆ పరిస్థితిలో, భయంకరమైన సిచ్యువేషన్లో, దాడి చేస్తున్నటువంటి శత్రుమూక ఎదుట దేవుని ఆత్మ తనలోకి వచ్చిందట అండి. అమ్మాయి